వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా పెద్ద ఎత్తున టార్గెట్ అయ్యేది. చాలా ఈజీ సాఫ్ట్ టార్గెట్గా కనిపించేది. చాలామంది కనిపిస్తారు ఇటువైపు ప్రత్యర్థులకు. ముందు వరుసలో రోజా గారు కూడా ఖచ్చితంగా ఉంటారు. నో డౌట్ ఇన్ దట్. 2014 నుంచి 19 మధ్య ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడైనా, 19 తర్వాత ఎమ్మెల్యేగా ఉండి సెకండ్ టైంలో మినిస్టర్ అయినప్పుడైనా ఆ రోజా గారి చుట్టూ తీవ్రమైన విమర్శలు, ట్రోలింగ్ అనిపించేటివి ఏంటంటే ఆ బూత్ జబర్దస్త్ షోకి వెళ్ళి కిక్ అని ఇకైకా నవ్వుతుంది, పక్క నవ్వుతుంది. జనాలు ఓట్లేసిండేది అక్కడికి వెళ్ళి జబర్దస్త్లో ఎకిలి నవ్వులు నవ్వడానికి అని చాలా దారుణంగా ఆమెను విమర్శించారు, ట్రోల్ చేశారు. అయితే తాజాగా ఒక ప్రముఖ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో రోజా గారు ఇదే విషయాన్ని పాయింట్అవుట్ చేస్తూ, అవును నన్ను ఎకిలి నవ్వులు నవ్వుతా అన్నారు, బూత్ షోలు అన్నారు, ప్రజలు ఓట్లేసింది అందుకు అన్నారు, ఆ స్థాయిలో ట్రోల్ చేశారు. మరి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్లు చేస్తూ ఉంటే నోట్లో ఏం పెట్టుకున్నారు? బాలకృష్ణ గారు మూడోసారి ఎమ్మెల్యే, ఆయన సినిమా షూటింగ్లు చేస్తూ ఉంటే నోట్లో ఏం పెట్టుకున్నారు? నన్ను ట్రోల్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు? నన్ను అదే ప్రశ్న అడిగిన జర్నలిస్టులు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? నన్ను ట్రోల్ చేసిన బ్యాచ్ ఏం చేస్తుంది? రోజాకు ఒక న్యాయం, వాళ్ళకు ఒక న్యాయమా? నేను ప్రభుత్వంలో లేకపోయినా, ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా దారుణంగా విమర్శించారు. మరి ఇప్పుడేంది? ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? జబర్దస్త్ గారు బయటకు వచ్చి మళ్ళీ ఎమ్మెల్సీలు అయిన వాళ్ళు కూడా, అంటే నాగబాబు గారిని ఉద్దేశించి ఎమ్మెల్సీలు అయిన వాళ్ళు కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళి కిక్కి నవ్వుకోవడానికి పోయి కూర్చుంటున్నారు జబర్దస్త్ సీట్ మీద, ఆ జడ్జి సీట్ మీద. మరి వాళ్ళ గురించి ఏం మాట్లాడతారు, ఏం అడుగుతారు అని చెప్పి రోజా గారు చాలా వాల్యూడ్ ప్రశ్న సూటిగానే కమెంట్ చేసినారు. నిజమేగా, రోజా గారిని చాలా ట్రోల్ చేశారు. అప్పుడు ట్రోల్ చేసిన బ్యాచ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ట్రోల్ చేయాలి, బాలకృష్ణను ట్రోల్ చేయాలి, నాగబాబును ట్రోల్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు సినిమా షూటింగ్లు చేయొచ్చా? జబర్దస్త్ బూస్ట్ షోలు కూర్చొని కిక్కి నవ్వడం అది ట్రోలింగ్ మెటీరియల్ అయినప్పుడు మరి హీరోయిన్లతో బొడ్డ మీద, నడుము మీద చేతులు పెట్టి ఆ గిరగిర బొంగరాలు తిప్పడం లాంటివి ఏంటివి, అవేమవుతాయి? సో రోజా గారి వ్యూ పాయింట్లో ఖచ్చితంగా వాల్యూడ్ ప్రశ్ననే. తనను ట్రోల్ చేసిన వాళ్ళు వీళ్ళను ట్రోల్ చేయాలి. వీడు పవన్ కళ్యాణ్, బాలకృష్ణను సమర్థించిన వాళ్ళు రోజాను సమర్థించాలి. చాలా వాల్యూడ్ ప్రశ్నే. సో అటువైపు ఇప్పుడు ఏమైనా రోజా గారిని ట్రోల్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఏమైనా స్పందిస్తారా? స్పందించారు, కొన్ని రోజులు మౌనంగా ఉంటారు. ఎప్పుడైనా కనుక విమర్శ అనేది సహేతుకంగా ఉండాలి, స్టాండ్ అనేది కూడా చాలా కమిటెడ్గా ఉండాలి. రోజా విషయం కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, చిరంజీవి కావచ్చు, బాలకృష్ణ కావచ్చు. ఒకరికొకరు స్టాండ్ మార్చేసుకుంటూ పోయి మళ్ళీ పతివ్రతలుగా గొప్ప గొప్ప మాటలు ఎవరు మాట్లాడకూడదు కూడా.